అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. సోషల్ మీడియా సంచలనం శేఖర్ భాషపై లక్ష్మీ పడాల సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు లక్ష్మీ పడాల ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఈరోజు మీడియా ముందుకు వచ్చిన లక్ష్మీ పడాల శేఖర్ భాష మీద ఎలిగేషన్ చేయడానికి కారణాలేంటి? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సోషల్ యాక్టివిస్ట్ మేఘ్నా గారు ఉన్నారు. మేఘ్నా గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం మేడం. అవునండి. శేఖర్ భాషకి సంబంధించి ఏదైతే గత కొద్ది రోజులుగా అంటే లావణ్య ఇష్యూలోకి శేఖర్ భాష ఎప్పుడు ఎంటర్ అయ్యాడో శేఖర్ భాష టార్గెట్ అయ్యాడు అనుకోవచ్చా? ఎందుకంటే ఈరోజు లక్ష్మీ పడాల బయటకు వచ్చి శేఖర్ భాష మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూస్తారు సార్ మేడం ఈ అంశాన్ని? ఇప్పుడు శేఖర్ భాష రావడానికి ఒకటే రీజన్ ఉండండి. ఇప్పుడు లావణ్య వచ్చేసి ఇప్పుడు సోన్సో కేసు పెట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయి జెన్యూ నుండి రాస్తారని నన్ను అన్యాయం చేస్తాడని ఒక్క కేసు కింద పెట్టుంటే శేఖర్ భాష అంత ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. ఎందుకంటే ఆమె గురించి కొద్దిగా ఎందుకు ఈమె ఆల్రెడీ కంప్లైంట్ చేసింది, ఆల్రెడీ రేప్ కేసు పెట్టినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎందుకు అంటే ఎవరికో అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయన డీటెయిల్డ్ గా ఇప్పుడు శేఖర్ భాష చెప్పినవి ఏవి అబద్ధాలు కాదు కదా, ఆయన ప్రూఫ్లతో సహా ఎఫ్ఐఆర్ తో సహా చూపించాడు. ఇప్పటికీ లావణ్య మీద 8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయండి. కానీ ఇప్పటికి ఆవిడ బయటే ఉంది. ఇక్కడ విచిత్రం ఏమంటే లావణ్యకు ఒక సూపర్ టాలెంట్ ఉంది. మళ్ళా మీడియా వాళ్ళని ఒక 2-3 మీడియాలను వాళ్ళ ఛానల్స్ తప్ప అందరిని బకరాలని చేసింది. ఎందుకు చెప్పండి? ఆమె ఏమనుకుంటే చేయగలిగే శక్తి లావణ్య టాలెంట్ అది. ఆమె ఏమని చెప్పింది? ఫస్ట్ ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే. ఇప్పుడు మస్తాన్ సాయిని ఆమె ఇరికిచ్చాను, హార్డ్ డిస్క్ నా దగ్గర ఉంది అంటుంది. ఇప్పుడు ఆమె స్టేట్మెంట్ లోనే చూడండి, అంటే జనాలు కళ్ళు మూసుకున్నారా, చెవులు మూసుకున్నారా, మైకులు పట్టుకున్న వాళ్ళకి, మీడియా వాళ్ళకి ఇంత కూడా కామన్ సెన్స్ లేకుండా ఎట్లా ఇంటర్వ్యూలు చేస్తున్నారు, వాళ్ళకి అర్థం అవ్వడం లేదా? మీరు ఏదైతే చెప్తున్నారో మీ ఎలిగేషన్స్ ఏంటి, మీ యొక్క అభిప్రాయాలు ఏంటి అంటే నేను చెప్తున్నా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ఆ అమ్మాయి 2 years బ్యాక్ అబ్బాయి దగ్గర నుంచి తీసుకుంది. అది ఎప్పుడు? వాళ్ళ టర్మ్స్ కండిషన్స్ బాగున్నప్పుడు, వాళ్ళ బెడ్రూమ్ లో పోయినప్పుడు. వాళ్ళ బెడ్రూమ్ ఇప్పుడు హార్డ్ డిస్క్ అండి, సరే వేరే హార్డ్ డిస్క్ ఉందనుకోండి, ఎక్కడ పెట్టుకుంటారండి జనరల్ గా? ఎక్కడ పెట్టుకుంటారు? లాకర్ ప్లేస్ లో పెట్టుకుంటారు. లాకర్ ప్లేస్ లో నుంచి ఆ అమ్మాయి దొంగతనం చేసింది, దొంగతనం అనండి. ఇప్పుడు మనకు తెలియకోకుండా ఒక ఇంటికి పోతేనే పోలీసు వాళ్ళు అంటారు మీరు అట్లా వెళ్ళకూడదు, ట్రెస్ పాస్ ఉంది, మీరు వెళ్ళకూడదు, మీకు పర్మిషన్ లేదు, మీ మీద ఉల్టా కేసు పెడతాము అన్నప్పుడు ఆమె వాళ్ళ ఇంటికి పోయి దొంగతనం చేసింది. అది ఎందుకు కంప్లైంట్ చేయలేదు అంటే ఆ అబ్బాయి ఎప్పుడో క్లియర్ కట్ గా చెప్పండి, నా అబ్బాయి కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. పాయింట్ ఏంటి అంటే ఆ అబ్బాయి వైఫ్ వి, గర్ల్ ఫ్రెండ్స్ వి దాంట్లో వీడియోస్ ఉన్నాయి. అబ్బాయి ఒప్పుకున్నాడు, అది ఇప్పుడు కాదు ఎప్పుడో ఒప్పుకున్నాడు, వీడియోస్ ఉన్నాయి. అవి లావణ్యాని బ్లాక్ మెయిల్ మస్తాన్ సాయి చేయడం లేదు, లావణ్యనే మస్తాన్ సాయిని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఆ వీడియోలు ఆమె దగ్గర పెట్టుకొని. ఓకే, నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ నా నగ్న వీడియోలు హార్డ్ డిస్క్ లో ఉన్నాయి. సరే అండి, ఇప్పుడు పాయింట్ ఒకటే చెప్తాను. ఇప్పుడు ఆమె ఎప్పుడు సరే వాళ్ళదే కరెక్ట్ అనుకున్నాము. ఇప్పుడు ఆమె స్టేట్మెంట్ వాళ్ళ లాయర్ కూడా ఆయన ఎవరో ఉన్నారు, ఎప్పుడు అనింది November 2024 లో లావణ్య మస్తాన్ సాయి ఇంటికి పోయి హార్డ్ డిస్క్ తెచ్చింది కదా, దొంగతనం చేసుకొచ్చింది, దొంగిలించింది. అంతే కదండి. ఇప్పుడు వితౌట్ పర్మిషన్ నాకు టర్మ్స్ బాగలేవు, మీ ఇంట్లో ఉన్న వస్తువు నా దగ్గరికి ఎట్లా వస్తుంది చెప్పండి? ఎట్లా వస్తుంది? తెలియకుండా తీసుకుంటే వస్తుంది. తెలియకుండా అంటే దొంగతనమే కదా, దొంగతనంగా తీసుకొని వచ్చింది. సరే, ఇప్పుడు నవంబర్ లో తీసుకొచ్చిన ఇది ఇప్పుడు 2025 కదండి. ఆ 2 months ఆమె హార్డ్ డిస్క్ ఎందుకు దగ్గర పెట్టుకుంది? అది ఎవరైనా క్వశ్చన్ అడిగారా? పోలీసులన్నా అడిగారా? మీడియా వాళ్ళన్నా అడిగారా? ఇప్పుడు నేను ఒకరి ఇంట్లో తీసుకొచ్చా అండి, నేను చాలా మంచిదాన్ని అంటే ఇంటెన్షనల్ గా బ్లాక్ మెయిల్ చేయాలని డిసైడ్ అయిందా? ఆఫ్ కోర్స్ ఆమె వీడియో ఉంది కదండి. మనము డబ్బులు అది పెట్టుకొని మస్తాన్ సాయికి డబ్బులు అడిగాం మేము, 50 లక్షలు చింటూ ఇది ఇస్తానని చెప్పాడు మస్తాన్ సాయి. నా దగ్గర ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, నేను ఇస్తాను అన్నాడు. తర్వాత ఇయ్యలేదు కాబట్టి మనం ఇరికిచ్చాం మస్తాన్ సాయిని. లావణ్య మాటలే, చింటూతో మాట్లాడిన మాటలే, అవి జనాలకి మీడియాకి ఎందుకు అర్థమైతలేవు? ఆయన ఇరుక్కున్నందుకు నిన్ను ఇరికిచ్చాను అనుకుంటుంది. మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే చెప్పాలండి, ఆవిడ పాపాలు కూడా ది ఎండ్ పడే రోజులు వచ్చినాయి. ఇప్పుడు ఆవిడ కూడా ఇరుక్కుంటది.
ఓకే. ఆవిడవేమి నగ్న ఫోటోలు ఉన్నాయంటే సరే అండి, ఇప్పుడు పోలీసుల దగ్గర ఉంది కదా, అదే మొత్తం ఇది చేయమని చెప్పండి, డిలీట్ చేశాను అన్నప్పుడు ఎవడో దగ్గర తీసుకొచ్చిన ఫోటోస్ రికవరీ చేయండి, లావణ్య న్యూడ్ ఫోటోస్ చూపిమని చెప్పండి. ఎవరు చూపిలేరు, ఎందుకంటే లావణ్య ఫోటోస్ లేవు దాంట్లో. మీకు లాజిక్ అర్థమవుతుందా? లావణ్య మస్తాన్ సాయిని గ్రిప్ లో పెట్టుకోవడానికి, ఫైనాన్షియల్ గా ఆయనని హెల్ప్ తీసుకోవడానికి, ఆయన ఎప్పుడో 24/7 ప్రతిసారి ఆమె గ్రిప్ లో ఉండాలా అనేసి ఈ వీడియో ఆమె ఎప్పుడో 2 years బ్యాక్ నుంచి పెట్టుకొని అబ్బాయిని ఆడిస్తుంది. ఓకే, మీరు కరెక్టే, మీరు అంతే, నేను నిజమే అనుకుంటాను. కానీ దగ్గరగా 100 మంది అమ్మాయిల పోలీసులు చెప్పారా వీడియోలు, కరెక్టే. కానీ మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో దగ్గరగా 100 మంది ఆడపిల్లల వీడియోలు రికార్డ్ చేశాడు, పర్వర్టెడ్ అని చెప్తున్నారు. దానికి సంబంధించి కొన్ని ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇంకా ముందుకెళ్తే పూజా హెగ్డేకి నాకు క్రష్ ఉందని చెప్తున్నాడు. ఎలా వాళ్ళని వశీకరణ చేసుకుంటానని చెప్పి మాట్లాడుతున్నా. ఇవన్నీ చూస్తే నిజంగా భయపడే పరిస్థితి లేదంటారా? నిజంగా ఆడపిల్లలు అవ్వచ్చు, మిగతా వాళ్ళు కూడా భయపడే పరిస్థితి లేదా? అంటే చాలా పేర్లు వచ్చినాయి, హీరోయిన్స్ పేర్లు శృతి హాసన్ అంటున్నారు, దాంతో పాటు వేరే వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు మస్తాన్ సాయి కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పలేదు. మస్తాన్ సాయి ఏంటో లావణ్య కూడా అదే. మస్తాన్ సాయికి లావణ్యకి తేడా ఏమీ లేదు. వీళ్ళందరికీ బ్లాక్ మెయిల్ చేసే అలవాటు ఉంది, ఇద్దరు కలిసి డ్రగ్స్ అలవాటు ఉంది, ఇద్దరు కలిసి వీడియో రికార్డులు చేస్తారు, ఇద్దరు కలిసి బ్లాక్ మెయిల్ చేస్తారు, అందరి జీవితాలతో ఆడుకునేది మస్తాన్ సాయి ఒకటే కాదు, లావణ్య కూడా సేమ్ చేస్తుంది. లావణ్య జీవితం మస్తాన్ సాయి ఏం నాశనం చేయలేదు. ఇప్పుడు ఆమెది మీరు చూసారా, డ్రగ్స్ ఎట్లా తినాలా అని వచ్చిన వీడియో మీకు రిలీజ్ అయ్యింది, అదెందుకు మీడియా వాళ్ళు చూపిస్తలేరు, అదెందుకు క్వశ్చన్ చేస్తలేరు? అబల అబల అన్నప్పుడు సరే అంటే బలవంతంగా మస్తాన్ సాయి డ్రగ్స్ తినిపించాడు అనుకోండి, అనుకుంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ప్రీతి ఉందండి, ఆమెకు అలవాటు చేసింది లావణ్యాన్ని, కేసు పెట్టకపోతే అమ్మాయి కేసు తీసుకున్నారా? తీసుకోలేదు కదా. ఒక అమ్మాయి లైవ్ గా పోయి నన్ను నాశనం చేసింది, నా లైఫ్ స్పాయిల్ చేసింది, అమ్మాయి రీహాబ్ పోయిన సర్టిఫికేట్లు ఉన్నాయి, రీహాబ్ పోయిన హాస్పిటల్వి మన దగ్గర డేటా ఉంది, అయినా కూడా అవన్నీ సాక్ష్యాలు కాదా? ఇప్పుడు అదే లావణ్య మస్తాన్ సాయి ఈమె డ్రగ్స్ అలవాటు చేసి ఆమె లైఫ్ స్పాయిల్ చేస్తే ఇప్పుడు లావణ్య ఎక్కడ ఉండాలండి? మనకు రీహాబ్ లో ఉండాలా? లావణ్య రీహాబ్కి వెళ్ళిన ఏమైనా డేటా ఉందా మన దగ్గర? రాజ్ తరుణ్ ఫ్లాట్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ, ఈ రోజుకి రాజ్ తరుణ్ ఫ్లాట్ లో కూర్చొని పార్టీలు చేసుకుంటుంది ఆవిడ, అదే డ్రగ్ పార్టీలు చేసుకుంటుంది. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు అంటే మీరు ఏం చేస్తున్నారు? ఎలిగేషన్ చేస్తున్నారు. అంటే ఆడియో టేప్లు బయటకు వచ్చాయి, పోలీసులకి నర్సింగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ ఉన్న సిఏఓ లేకపోతే మిగతా ఎవరో అక్కడ పనిచేసి వెళ్ళిన సిఏనో మిగతా వాళ్ళు, ఆయనకి లావణ్యకి ఏదో సంబంధం ఉంది, అందుకనే లావణ్యని కాపాడుతున్నారు అని చెప్పి. 100% ట్రూ కదండి, 100% ట్రూ కదా. ఎందుకంటే ఇప్పుడు ఆమె అన్ని తప్పులు చేస్తున్నా, ఆమె అంత కాన్ఫిడెంట్ గా ఎందుకుంది అంటే ఆమె ఎవరికి భయపడదు. సిఐలు ఉండి, ఇప్పుడు నేను నార్సింగ్, నా కేసు పెట్టా నార్సింగ్ ఉంది, వాళ్ళందరిని గ్రిప్ లో పెట్టుకుంది, ఆమె అందరితో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది, అందరిని ఉంచుకుంది ఆమె భాషలో. మీ రిపోర్టర్లు కూడా ఉంచుకుంటానంటుంది. నాకు ఎవరు పని కోసం వాళ్ళు ఉంచుకుంటాను భయ్, నాకేం పర్లేదు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నాకు హెల్ప్ చేయండి, మీరు నాకేం వద్దు, నేను మిమ్మల్ని ఉంచుకుంటా, మీకు ఇష్టమైనప్పుడు రండి, మా ఇంట్లో వచ్చి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక పబ్ క్లబ్ లాగా అనమాట. లావణ్య ఇల్లు అనేది ఒక క్లబ్ అనమాట. అక్కడ డ్రగ్స్ ఉంటాయి, ఎంజాయ్మెంట్ ఉంటది, మందు ఉంటది, ఎంటర్టైన్మెంట్ ఉంటది. ఇప్పుడు అందరిని అనద్దులే కానండి, కొంతమంది ఉన్నారు కక్కుర్తి పడే మీడియా వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, నార్మల్ గా వాళ్ళు కూడా పోయి అందరు ఉండాలని కాదు, కాకపోతే ఆదిత్యం స్వీకరించి వస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, అలాంటి వాళ్ళు ఆమెకి 100 మంది మంచోళ్ళు ఉంటాయండి, ఒక్కటి చెడు ఉన్నారు అనుకోండి, ఆ ఒక్కటి చెడు చాలా అమ్మని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. బట్ అది కూడా ఎక్కువ రోజులు కాదులేండి, అందరూ వస్తాయి, బయటకు వస్తాయి. ఇప్పుడు ఎన్ని రోజులు చేసినా అండి ఆఖరికి కలిసేది నిజాలే కదా, వస్తాయి. ఒకప్పుడు రాస్తారు, ఇదే మీడియా రాస్తారు, ఓ లావణ్యని ఏమో చేశాడు అన్నాడు, ఇప్పుడు ఏమైంది? అది తప్పని తేలింది కదా. ఈ రోజు కూడా అంతే. ఇప్పుడు మస్తాన్ సాయి కరెక్ట్ అని నేను చెప్పలేదు, మస్తాన్ సాయి ఎంత నేరస్తుడో లావణ్య కూడా అంతే నేరస్తురాలు. నువ్వు మస్తాన్ సాయి జైల్లో ఉన్నప్పుడు ఆయన గుండె కదా, మస్తాన్ సాయి మనిషి అయితే ఆయన హార్ట్ బయట ఏం చేస్తుందండి, తొందరగా పంపిండి ఆవిడని కూడా, హార్ట్ ని కూడా పంపిండి, లేకపోతే పాపం చచ్చిపోతాడు మస్తాన్ సాయి లోపల. ఓకే, చాలా రోజుల తర్వాత, ఎందుకంటే లావణ్య గత కొద్ది రోజులుగా మీడియాలో కనిపించిన పరిస్థితి,
నిజంగా ఏమైపోయింది ఏంటని కూడా జనాలు అప్పుడప్పుడు మాట్లాడుకుని బట్టి హఠాత్తుగా బయటికి రావడానికి గల కారణాలు ఏమేమి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఏదన్నా బేరం తెగలేదంటారా? లేకపోతే ఎందుకంటే అంత హార్ట్ అంత ప్రేమ నువ్వంటే నాకు ఇష్టం రా అన్న అమ్మాయి నర్సింగ్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కేసు పెట్టాల్సిన అవసరం వచ్చింది, ఏమొచ్చిందంట? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఆ అమ్మాయి హార్డ్ డిస్క్ ఇవ్వడమే మస్తాన్ సాయికి ఒక విడుదల అనుకోండి. ఎందుకంటే ఆ హార్డ్ డిస్క్ ఆ అమ్మాయి దగ్గర ఉన్నంత సేపు, ఇప్పుడు మీరు ఏదో నాకు డార్క్ సీక్రెట్ నా దగ్గర ఉందనుకోండి, ఉన్నంత సేపే కదా మీరు ఆడతారు నేను ఆడిస్తాను. ఇప్పుడు అది బయటకు వచ్చింది పోతే పోండి. ఇప్పుడు మొన్న 4 నెలలు ఉండొచ్చాడు, ఇప్పుడు 2 సంవత్సరాలు ఉండేసి వస్తాడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరికన్నా శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడు తర్వాత ఈ అమ్మ బతికేంటి? ఇప్పుడు ఈ అమ్మ ఎవరినో ఒకటి ఎత్తుక్కోవాలా, బ్లాక్ మెయిల్ చేయడానికో, ఈ అమ్మ సర్వే రావడానికో. ఎందుకంటే మస్తాన్ సాయి వెల్ సెటిల్డ్ కాబట్టి ఫైనాన్షియల్ డీలింగ్ ప్లస్ ఆమె మీద కొన్ని డ్రగ్ కేసులు వస్తున్నాయి కదా. నన్ను ఎవడో ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఈమె చేస్తున్న అతి తెలివి. ఇప్పుడు మనం అంటే ఆమె గొయ్యి ఆమె తీసుకుంది, ఆమెకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఆమె గొయ్యి ఆమె తీసుకుంది. ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు అందరు దొంగలేనండి వాళ్ళు, ప్రతి దొంగల ముఠ వాళ్ళు చేసేది ఒక్కటి కాదు. ఎవరిని కూడా వీళ్ళు కరెక్ట్ వీళ్ళు తప్పు లేదు. ఎందుకంటే వీళ్ళందరూ యాంటల్ సోషల్ ఎలిమెంట్స్, వీళ్ళందరూ కదే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కరెక్టే. అసలు జనాలకి కర్మ ఏంటి అనేది కూడా మాట్లాడుకుంటాం పరిస్థితి. అంటే మీడియా ఛానల్స్ కావచ్చు, లేకపోతే పోలీసు వాళ్ళకో మిగతా వాళ్ళకి ఏ పనులు లేవా, ఎందుకు మాకు ఈ కర్మ అంటే గత 2 సంవత్సరాలుగానో లేదా సంవత్సర కాలంగానే విని విని చూసి చూసి ఉన్న పరిస్థితి. పాయింట్ ఏమంటే అండి, ఇప్పుడు మీడియా మంచి పరంగా వాడుకున్నారు అనుకోండి, గుడ్ వేలో వాడుకున్నారు అనుకోండి, ఇది ఇంత ప్రొలాంగ్ అయ్యేది కానే కాదు. ఇప్పుడు శూన్యంగా అంటే వాళ్ళు కొద్దిగా లాజికల్ గా ఒక దేశానికి మనం కాపాడుతున్నాము, మేము ఒక మీడియాలో ఉన్నాము, మేము ప్రజలకి న్యూస్ ఇస్తున్నాము అనే ఎథిక్స్ తో వర్క్ చేసే ప్రతి ఒక్క మీడియా ఇవన్నీ ఎంటర్టైన్ చెయ్యదు. అంటే న్యూస్ ఇస్తారండి, న్యూస్ ఇస్తారు వదిలేస్తారు, అంతేగాని అట్లా కాదు. అక్కడ ఆమె ఒకటి చెప్తే వీళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు, వీళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే అసలు ఆమె చేసింది ఎట్లా మర్చిపోతారండి. ఇప్పుడు నేను ఒకరిని మర్డర్ చేసి వచ్చానండి, ఈ రోజు వచ్చి నన్ను ఎవడో రేప్ చేశాడంటే మీరు రేప్ చేశారు, అయ్యో మీరు అబలా అంటే ఎట్లా? నువ్వు మర్డర్ చేసావు కదమ్మా, ఈ రోజు రేప్ కేసు ఎందుకు వచ్చింది నీ దగ్గర? నువ్వు మస్తాయి రేప్ కేసు పెట్టావు, ఈ రోజు ఇది వచ్చింది. ఇప్పుడు నువ్వు కూడా ఒక అమ్మాయి వీడియో తీసావు, ప్రీతిని నువ్వు మందులు ఇచ్చిన వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. నువ్వు డ్రగ్స్ అలవాటు ఇప్పుడు మస్తాన్ సాయి వల్ల నీ లైఫ్ స్పాయిల్ అయింది అన్నప్పుడు డ్రగ్స్ సిగరెట్ పెట్టుకుని వీడియో ఎందుకు బయటకు వచ్చింది? నువ్వు ఎందుకు 15 మందితో నువ్వు రిలేషన్స్ పెట్టుకుంటున్నావు? ఎవరితో నువ్వు లాయల్గా ఉన్నావు? మస్తాన్ సాయితో లాయల్గా ఉన్నావా? రాజ్ తరుణ్తో నువ్వు లాయల్గా ఉన్నావా? స్విమ్మింగ్ పూల్ ఏమో లాయర్తో కనపడుతుంది, ఫోన్ కాల్ ఏమో ఎస్పీతో రొమాన్స్ చేస్తుంది, రిపోర్టర్నేమో నేను ఉంచుకుంటానంటది. అంటే ఏంటి? అట్లాంటి ఆయన అబల అనే మీడియా వాళ్ళకి సిగ్గు లేదు. యాంకరింగ్ అనే వాళ్ళు ఫస్ట్ యాంకరింగ్ నేర్చుకోమని చెప్పండి. ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు ఏమి? ఇప్పుడు ఆయన కంప్లైంట్ రాసి ఆ కంప్లైంట్ బయటకు తీసుకొని ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాలేదండి. కంప్లైంట్ లో ఏమన్నా ఇవ్వచ్చు, ఏమన్నా అది తెచ్చి 200 ఉన్నాయి 500 ఉన్నాయి, ఈరోజు ప్రూవ్ చేయమని చెప్పండి. మీడియా ఎప్పుడు నిజాలు చెప్పాలా కదండి. ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినాక పోలీసులు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. అవునండి ఈ అబ్బాయి దొంగతనం చేశాడు, మేము లావణ్య మాకు ఇచ్చింది, ఆ అబ్బాయి మేము చూసాము, 500 వీడియోస్ ఉన్నాయి, ఇంతమంది నగ్నమైన అమ్మాయిల వీడియోస్ ఉన్నాయి అని ప్రెస్ మీట్ లో పోలీసులు చెప్పారా? అప్పుడు నేను న్యూస్ అయ్యాలా. ఆమె కంప్లైంట్లు ఆమెకి ఇష్టమైంది రాసుకుంటే అది ప్రతి ఒక్క మీడియా ఛానల్స్ అదేదో పెద్ద ఇది దేశానికి పనికొచ్చే ఉద్ధరిస్తున్నట్ల లెటర్లు చదువుకుంటా ఏం నిరూపిస్తున్నారు? అది ఇంకోటి ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం చెప్పాలండి, ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు వీళ్ళ ఫొటోస్ ఎవరికన్నా వస్తే ఫోటోలు చేసి అందరి మీడియాలకు బెదిరించి నా వీడియోలు తీసేయండి అని చెప్తుంది లావణ్య, అవునా? ఇప్పుడు ఆమెకి ఎవరు రైట్ ఇచ్చారు? లావణ్యకి. ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న ఫోటోలు పోలీసులు ఇస్తారా మీడియాకి? ఎవరిచ్చారు? మళ్ళీ లావణ్యనా? ఎగ్జాక్ట్లీ. ఎవరి దగ్గర ఉన్నాయి అవి? ఆమె దగ్గర ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వేరే అమ్మాయిల ఫోటోలు నువ్వు అంతా కన్సర్న్ ఉన్నావు కదమ్మా, నీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా మస్తాన్ సాయితో. వేరే వాళ్ళ అమ్మాయిలు స్పాయిల్ కాపాడుకున్నలా ఒక మహిళ లాగా నువ్వు ప్రొటెక్ట్ చేయాలనుకున్నప్పుడు సరైన దానివైతే, సరైన పుట్టుక పుట్టింటివైతే, కడుపుకు తినే నువ్వు అన్నమే తినింటే ఏం చేయాలా? నువ్వు ఏం చేయాలా? మీడియాకి ఇస్తావా? మీడియాకి ఇచ్చే రైట్ లావణ్యకి ఎవరు ఇచ్చారు? ఇవన్నీ అడిగేకి మీడియా యాంకర్లకి తెలివి లేవా? నోర్లు లేవా? ఆయమ్మ ఏం చెప్తే దానికి ఊగొట్టాక మీకు మీరు అంత ప్రభుత్వం అంత రెస్పాన్సిబుల్ దాంట్లో మీరు ఉన్నారు. మీరు చెప్పేది ఎంతమంది ప్రజల మీద మీకు ఇది పడుతుంది, ప్రభావం చూపిస్తుంది అన్నది జ్ఞానం లేదా?
లేదా మీ మీ మీడియా వాళ్ళే కక్కుర్తి పడి ఆ అమ్మకి సరెండర్ అయిపోయి తప్పులు చేసి ఇప్పుడు తప్పుని మీరు ఎంటర్టైన్ చేసినప్పుడు మీరు కూడా తప్పులు చేసిన వాళ్ళే కదా. మీరేమి ప్రజలకు న్యాయం చేస్తున్నారు మీడియా త్రూ నాకు చెప్పండి. ఒక్కొక్క వీడియో చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. అలా జరుగుతుంది ఏంటి? పెద్ద పెద్ద ఛానల్స్ అండి, పెద్ద పెద్ద ఛానల్స్ న్యూస్లో వేస్తున్నారు 500 వీడియోలు అని చెప్పి. నీకు ప్రెస్ మీట్ లో పోలీసులు చెప్పాడా? చెప్పినప్పుడు చెప్పండి, చెప్పకుండా నువ్వు ఎలా ఇస్తావు వార్త? ఎగ్జాక్ట్లీ. ఆమె ఇచ్చిన కంప్లైంట్ ని మీరు ఎవరు చదివేకి? నేను ఇస్తా 10 ఎవరెవరో పేర్లు పెట్టి రాస్తాను, నేను ఇస్తా. చేస్తారా? చేయరు కదా. ఇప్పుడు ఆమె లైవ్ లో డ్రగ్ ఇచ్చిన ఫోటో ఉంది, దాని గురించి ఎవరు ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? ఇప్పుడు మస్తాన్ సాయి శేఖర్ భాష ఏదో వీడియో మాట్లాడితే కొన్ని ప్రముఖ ఛానల్స్, చాలా గుడ్ విల్ ఉన్న ఛానల్స్. రాజ్ తరుణ్ లావణ్య కేసులో శేఖర్ భాష వచ్చిన తర్వాత మొత్తం మారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫైట్ మనం చూస్తే ఏదో అరుంధతి సినిమాలో పశుపతి అరుంధతి పగ కన్నా దారుణంగా పెరిగిపోయి ఇంత దాకా వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఆడియోలు చూసుకున్నట్టయితే లక్ష్మీ పడాల శేఖర్ భాషను ఎలా చంపాలో కూడా చింటూతో మాట్లాడుతున్న ఆడియో ఒకటి విన్నాము. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ప్రముఖంగా మీడియా ఛానల్స్ అన్ని అంటే ఒక రకంగా శేఖర్ భాష క్రెడిబిలిటీని కూడా ప్రశ్నించే విధంగా ఆయన మాట్లాడిన ఎవరితో మస్తాన్ సాయితో మాట్లాడిన ఆడియో, ఈ రెండింటిని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, శేఖర్ భాష అనే వ్యక్తి ఆయనకి అందరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఆయన దగ్గర అన్ని వీడియోలు వచ్చినాయి, అంత ఇది ఉన్నాయి అంటే వీళ్ళు ఇప్పుడు ఆయనను మర్డర్ చేయాలి అని ప్లానింగ్ చేయడానికి ఒక మెయిన్ కీ రోల్ ఏం చెప్పాలా? ఇప్పుడు ఈ అమ్మ చేసిన ఇప్పుడు లావణ్యనే నేర్పించింది అందరికి రికార్డు చేయడం, వీడియోలు చేయడం అని పాయింట్. అది లావణ్య లైఫ్ ఎంటర్ కాకముందే ఆ అబ్బాయి పర్సనల్ లైఫ్ లో రికార్డు చేసుకున్నవి ఈ అమ్మ ఇప్పుడు సబ్మిట్ చేసింది. వాళ్ళ పర్సనల్ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళ వైఫ్, ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? పాయింట్. వాళ్ళు ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందని నేను రావాలా కదా. ఇప్పుడు ఎవడో ఫోన్ లో నా వీడి చేసుకొని మీరు మధ్యలో పోయి మీరు ఎందుకు ఏలు పెడుతున్నారు? పాయింట్ అది. ఇప్పుడు శేఖర్ భాష ఏంటి అని అంటే వీడియోలన్నీ తీసుకుంటున్నాడు. ఆ రోజు కాన్వర్జేషన్ ఏమి అంటే అదే చెప్తున్నా కదా, మీడియా వాళ్ళకి చెవులు మూసుకున్నారేమో. లావణ్య అందరు పోయి వచ్చినారేమో ఆయమ్మ ఇంటికి పార్టీకి. ఆయమ్మ ఇంటికి పార్టీకి పోయిన వాళ్ళందరూ ఆయమ్మకి సపోర్ట్ చేసి ఎట్లా మాట్లాడుతున్నారు అని అంటే ఆ రోజు శేఖర్ భాష ఫోన్ చేసి రోజు పార్టీలు జరుగుతున్నాయి, ఇదే డ్రగ్ పార్టీలు వాళ్ళ ఇంట్లో జరుగుతున్నాయి, అది అందరికి తెలిసిందే, ఇన్ఫర్మేషన్ ఉంది కాదు, అది జరుగుతున్నాయి. కాకపోతే మస్తాన్ సాయికి ఈ అమ్మకి ఇప్పుడు మస్తాన్ సాయి అవసరం లావణ్యకు ఉంది, లావణ్య అవసరం మస్తాన్ సాయికి ఉంది. ఎందుకు చెప్పాలా అంటే లావణ్య చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవిడెన్స్లు అన్ని మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అప్ప చేసిన ఎవిడెన్స్ హార్డ్ డిస్క్, ఫోన్లు, మస్తాన్ సాయి 2 ఫోన్లు, నాట్ ఓన్లీ హార్డ్ డిస్క్ 2 ఫోన్లు ఈ అమ్మ తీసుకొని పెట్టుకుంది. అది ఎప్పుడు కాదు, 2 years బ్యాక్ 1 year బ్యాకే పెట్టుకుంది ఈమె, లాంగ్ బ్యాకే. ఎగ్జాక్ట్లీ. ఆమెకు అలవాటే అందరు ఫోన్లు ఎత్తుకోవడం, అందరు రికార్డులు చేయడము, అది అందరు టీవీలో చూస్తున్నా కూడా ఆమెను ప్రశ్నించే ఇది ఎవరికి లేదు. ఎందుకంటే నైట్ పార్టీ మిస్ అవుతుంది కదా వాళ్ళ ఇంట్లో జనాలకు. అందుకని అతను ఏమన్నాడు, నాకు ఆమె ఇప్పుడు యాక్సెస్ ఇవ్వడం లేదు, నాకు లోపలికి వెళ్ళి, ఎందుకంటే ఆ అబ్బాయి ఇప్పుడు ఆ ఇది కోసం అని, ఎందుకంటే ఇప్పుడు అన్ని కేసులు కోర్టుకు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరు ఎవిడెన్స్లు వాళ్ళ దగ్గర తీసేసుకొని క్లియర్ చేసుకోవాలా అన్న ఫైట్ లోనే వాళ్ళు పోయినప్పుడు నాకు ఆ అమ్మాయి లోపలికి ఇస్తలేదు అంటే వస్తే ఆర్టిస్ట్ కోసమే. అప్పటికే 2-3 వీడియోలు కూడా వచ్చినట్లు ఉన్నాయి. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో పోయి ట్రై చేస్తూనే ఉన్నాడు. అబ్బాయి అక్కడ నుంచి ఆ ప్లేస్ లో నుంచి ఆ వీడియో ఆ అబ్బాయి బిలాంగింగ్స్ తీసుకోవాలని ట్రై చేస్తున్నాడు. మన ఆమె అది జాగ్రత్త ఎత్తి పెట్టుకొని వీని డబ్బుల కోసం ట్రాప్ చేస్తుంది. రియల్ స్టోరీ. మస్తాన్ సాయి ఏమన్నాడు అని అంటే ఇప్పుడు ఇదే జరుగుతుంది ప్రొలాంగ్, నాకు యాక్సెస్ ఇప్పివు, పార్టీలు జరుగుతున్నాయి, నేను ప్రూవ్ చేస్తాను, పార్టీలు జరుగుతున్నాయి అక్కడ. బట్ ఈ అబ్బాయికి రోజు వెళ్ళేకి యాక్సెస్ లేదు, లోపలికి లేదు. ఇది పాయింట్. అది మిస్లీడ్ చేశారు పాయింట్. ఎందుకంటే అక్కడికి వెళ్ళగలిగే అవకాశం ఓన్లీ మస్తాన్ సాయి ఎప్పుడు పోయినా ఎమ్మ రావని మెల్ట్ అయిపోతుంటది ఇట్లా. ఎందుకంటే అవసరం కదా, డబ్బులు అవసరం. మెల్ట్ అయిపోయి మళ్ళీ ఎదురు ఇద్దరు వచ్చారు అనుకోండి, ఇద్దరు సేమ్ క్యారెక్టర్. మస్తాన్ సాయి లావణ్య సేమ్ క్యారెక్టర్. మళ్ళీ ఇద్దరు వస్తే మెల్ట్ అయిపోతారు. ఇద్దరు డ్రగ్స్ తీసుకోవడం, ఇద్దరు రూమ్ లో పోయి ఎంజాయ్ చేయడం, మళ్ళీ పట్టుకోవడం, ఇద్దరు ఫేస్ టు ఫేస్ అయితే మళ్ళీ ఇద్దరు ఒకటే. అందుకనే ఆ అబ్బాయి ఏమన్నాడు, మస్తాన్ సాయికి జీన్ ప్యాంటు టీ షర్ట్ వేస్తే లావణ్య
లావణ్య ఇద్దరు ట్విన్స్ అంతే. ఇద్దరు హ్యాబిట్స్ ఒకటే, ఇద్దరు థింకింగ్ ఒకటే, ఇద్దరు ఆలోచనలు ఒకటే, ఇద్దరు క్రైమ్ చేసే విధానాలు కూడా ఒకటే. ఇప్పుడు మస్తాన్ సాయి వీడియో రికార్డు న్యూడ్ ఉన్నాయంటే లావణ్య దగ్గర కూడా ఉన్నాయి, అందరూ ఉన్నాయి. 500 మంది ఉన్నాయి లావణ్య దగ్గర వీడియోలు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్తున్నా కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవు. అందరికి ఈ లావణ్యకు ఉన్నంత తెలివితేట లేవు కదా. కాదండి, వాళ్ళ ఇంట్లో పోయి ఆమె ప్రూఫ్ దొంగతనం చేసుకొస్తే కదా ఆమె మీద కంప్లైంట్ చేసేకి వీళ్ళకి ప్రూఫ్లు అడుగుతారు కదా పోలీసు వాళ్ళు పాపం. ఇప్పుడు లావణ్య డ్రగ్ కేసు వీడియో వచ్చినా కూడా అది ప్రూఫ్ కింద తీసుకోవడం లేదు, ఎందుకంటే పోలీసు వాళ్ళు పార్టీలకు వెళ్తున్నారు కాబట్టి తీసుకోవడం లేదు, వేరే వాళ్ళవే ప్రూఫ్లు తీసుకుంటున్నారు. ఆ రోజు జరిగిన స్టోరీ ఏంటి అని అంటే, నేను వెళ్తాను, నాకు యాక్సెస్ ఇప్పియండి మీకు తెలిసిన వాళ్ళతో, ఇన్ కేస్ నేను వెళ్ళినప్పుడు ఆ పార్టీకి జరగలేదంటే, ఆ రోజు నేను వెళ్ళిన రోజు పార్టీ అంటే రోజు వెళ్ళడానికి అబ్బాయికి యాక్సెస్ ఉండదు, ఆ రోజు నేను వెళ్ళిన రోజు కూడా వెళ్ళకపోతే, ఇది చెప్పిన శేఖర్ భాష కాదు, నోట్ దిస్ పాయింట్, మస్తాన్ సాయి అక్కడిగిన లేకపోతే నేను నా దగ్గర ఉండేవి అక్కడ పెడతాను, పెడతాను, నన్ను తప్పించి వాళ్ళని బుక్ చెయ్యండి. ఈ ప్లాన్ చెప్పింది మస్తాన్ సాయి, శేఖర్ భాష కాదు. ఇప్పుడు దీంట్లో లావణ్య కుట్ర కూడా ఉంటది, ఎందుకంటే వాళ్ళు చెప్తున్న ఎలిగేషన్ ఏంటంటే లక్ష్మీ పడాలా అక్కడ ఉండేట్టు చూడు. ఇప్పుడు లక్ష్మీ పడాలా చెప్తానండి, లక్ష్మీ పడాలది చెప్తా. ఇప్పుడు ఆ రోజు చెప్పిన పాయింట్ ఇది, ఎవరు శేఖర్ భాష. అది కొన్ని ఛానల్స్ మీడియా వాళ్ళు శేఖర్ భాషని ఓ ఈయనేదో ప్లాన్ చేస్తాడు, ఈయనేదో చేశాడు అన్నది పాయింట్ పక్కన పెట్టండి. ఇప్పుడు అదే లావణ్య లక్ష్మీ పడాల, లక్ష్మీ పడాలకి శేఖర్ భాషకి పోయిన ఇయర్ రిలేషన్ ఏదో ఉండింది, దాని తర్వాత ఏదో కట్ అయిపోయింది, కట్ అయిపోయింది క్లియర్. అప్పుడు కూడా శేఖర్ భాష లక్ష్మీ పడాల ఎవరో ఫాల్స్ కేసు పెట్టింటే ఇట్లానే లావణ్య ఎట్లా ఎవిడెన్స్ తెచ్చాడో శేఖర్ భాషకి లావణ్య ఉన్నప్పటి నుంచి కాదు ఆ హ్యాబిట్ ఉంది, ముందు నుంచే ఉంది. లక్ష్మీ పడాల అప్పుడు కూడా యమ్మ పెట్టింది రాంగ్ కేసు ఉంది, యమ్మ ఇట్లా లాంగ్ ఎలిగేషన్ చేసింది అని అంటే, లావణ్యకు గాని లక్ష్మీ పడాలకు గాని వీళ్ళందరికి ఏం ఒక హ్యాబిట్ ఉంది అంటే, వాళ్ళకి ఎవరన్నా యాంటీగా పోయి నెగిటివ్ వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా అయిపోయింది అనమాట, వాళ్ళని ట్రాప్ చేసేస్తారు. ట్రాప్ చేసేసి ఇప్పుడు అప్పుడు పాయింట్ అయింది. ఇప్పుడు ఈమెకి శేఖర్ ఇప్పుడు లక్ష్మి ఈమె లావణ్య ఏం చేసింది అని అంటే, శేఖర్ భాష అడ్డొచ్చాడు, ఆమెది ఒక వెల్ ప్లాన్ చేసుకుంది, ఒక ప్లాన్. దాంట్లో మస్తాన్ సాయి ఉన్నాడు, చింటూ ఉన్నాడు, లావణ్య ఇంకా పెద్ద గ్యాంగ్ లావణ్య. అది లావణ్య చేసే క్రైమ్లు నాట్ ఓన్లీ డ్రగ్స్, ఇంకా చాలా ఉన్నాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి, అది పెద్ద గ్యాంగ్. వీళ్ళందరూ చేసి పోతుంటే మధ్యలో సడన్ బ్రేక్ వేసాడు ఎవరు, శేఖర్ భాష. ఇప్పుడు శేఖర్ భాష వల్ల అందరికి నష్టాలే, ఎందుకు చెడు చేసే వాళ్ళకి, దొంగగా చేసేటోళ్ళకి ప్రతి ఒక్కరికి డ్యామేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఈమెం చేసింది లావణ్య, ఎప్పుడైతే నన్ను చేస్తున్నాడు శేఖర్ భాషని, నేను ఆయనను కూడా మాలాగే మా క్యాండిడేటే శేఖర్ భాషని కూడా రోడ్లో పడేయాలా, ఆయనకు కూడా డ్రగ్స్ అలవాటు ఉంది, ఆయనకు కూడా అమ్మాయిలతో తిరిగే అలవాటు ఉంది, ఆయనకు కూడా బ్లాక్ మెయిల్ చేసే అలవాటు ఉంది, ఆయనకు కూడా హత్యలు చేసే అలవాటు ఉందని ప్రూవ్ చేయాలా అని ఆయనకి ఎవరెవరు గ్రడ్జ్ పెట్టారో ప్రతి ఒక్కరికి ఈమె ఫోన్ చేసి వాళ్ళందరినీ ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ ఇంట్లో అడ్డ పెట్టుకుంది, అందరు కలిపి ఈయనని టార్గెట్ చేయాలా అని. అట్లా లక్ష్మీ పడాల వీళ్ళందరు చేసిన ప్లాన్. మీరు వాళ్ళ కాల్ రికార్డ్ లో విన్నారో లేదో, శేఖర్ భాష దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అంబిక అవి అంటే లావణ్య వర్సెస్ అంబిక, లావణ్యనే అన్విక సంథింగ్ ఏదో ఒక వీడియో వచ్చింది, అది మస్తాన్ సాయి దగ్గరే ఉంది. వీళ్ళకేమి డౌట్ అంటే, మస్తాన్ సాయి సేఫ్ సైడ్ గా శేఖర్ భాష దగ్గర పెట్టాడు లేదు, చాలా మంది దగ్గర పెట్టాడు రియల్ గా. ఎందుకంటే ఈ అమ్మ విషయము చెప్పాను కదండి, మీరు దొంగ నేను దొంగ, మీరేం చేస్తాడు నాకు తెలుసు, నేనేం చేస్తాడు నాకు తెలుసు, మీరు నన్ను ఎప్పుడు దెబ్బ కొడతా నేను మీకు దెబ్బ కొడతా, ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతాం. ఆ ప్లాన్ ఇద్దరు వెల్ సెటిల్డ్ ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఈయన బయటకు వచ్చిన వెంటనే ఈ అమ్మ వస్తాయి, పాయింట్ అది ముందుగానే ప్లాన్డ్ ఎగ్జాక్ట్లీ వస్తాయి. వచ్చే వరకు రాకున్నంత వరకు ఇప్పుడు మీడియా యాక్టివ్ కాబట్టి శేఖర్ భాష త్రూనే వస్తాయి. ఆయన ఎవరి దగ్గర పెట్టి ఉన్నా కూడా శేఖర్ భాషని కాంటాక్ట్ అయ్యి శేఖర్ భాష మీడియాకి వస్తాయి. అందుకనే శేఖర్ భాషని చంపేస్తాం, కొట్టేస్తాం, లేదా రేప్ కేసులో ఇరికిస్తాం, లేదా అమ్మాయిలతో మాట్లాడి ట్రాప్ చేపిస్తాం అని. ఇప్పుడు నేను తప్పు చేయలేదండి,
నేను ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మస్తాన్ సాయి నా లైఫ్ స్పాయిల్ చేశాడు, ఆయన స్టేట్మెంట్ చెప్తున్నా, ఆయన ఇచ్చిన కంప్లైంట్, నన్ను మస్తాన్ సాయి చేశాడు, నేను చాలా నా జీవితం నాశనం చేశారు, నేనేమి ఇది కరెక్ట్ కాదు, నాకు కూడా డ్రగ్స్ అలవాటు ఉన్నాయి, నేను కూడా డ్రగ్స్ చేశాను అన్నప్పుడు ఇప్పుడు ఆయమ్మ ప్రూఫ్స్ అన్ని నా కూడా వీడియోస్ ఉన్నాయి, ఈ అమ్మందుకి అమ్మ డెలీట్ చేసి వేరే వాళ్ళ వీడియోస్ అక్కడ పెట్టి ఈ అమ్మ కొన్ని మీడియాకి ఇది చేసి ఈ అమ్మ కరెక్ట్ అని నిరూపించుకుంది కదా. సరే నువ్వు క్లియర్ ఉన్నావు కదా, ఇంకెందుకు భయపడుతున్నావు? ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా ఉన్నప్పుడు నువ్వు శేఖర్ భాషను చంపాల్సిన అవసరం ఏముంది? ఇంకా ఏదో ఉంది తెలియదు. ఎగ్జాక్ట్లీ, అంటే నువ్వు తప్పు ఇంకా మీవేమో ఉన్నాయనే కదా వాడు చేసిన ఇల్లీగల్ దందాలు అవ్వచ్చు, లేకపోతే డ్రగ్స్ అవ్వచ్చు, మిగతా ఏదో శేఖర్ దగ్గర ఉన్నాయి అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఏ యాంకర్ ఏ ఛానల్ అడుగుతున్నారు క్వశ్చన్స్ నాకు చెప్పండి. అంటే యాంకరింగ్ జనాలకు రాదా? కళ్ళు మూసుకున్నారా? అంటే వాళ్ళకి ఏం వినపడతలేదా? బ్రెయిన్ లేదా? ఆలోచనలు లేవా? లావణ్య కనిపిస్తుందా? ఎగ్జాక్ట్ అదే మరి, లావణ్య కనపడుతుందా? నాకు అర్థం అవ్వట్లేదు. సరే మర్డర్ కేసు పెట్టారండి, ఆ రోజు ప్లాన్ చేశారు అనుకోండి, లక్ష్మి పడాలని అమ్మాయి ఒకటి అంది, సిఐకి చెప్తావో ఎస్ఐకి చెప్తావో వాడి దగ్గర, సిఐని ఎస్ఐని వాడి దగ్గర నన్ను సింగిల్ గా, అర్థమైందా? సింగిల్ గా అంటే ఇప్పుడు ఈ మాటకు అర్థం ఏమొస్తుందండి? ఎవరికైనా సరే ఏం అర్థం అవుతుంది నాకు చెప్పండి, మీరు చెప్పండి కదా. వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా మేము సోంగ్స్ అని, మేము సోంగ్స్ క్యారెక్టర్లెస్ ఉన్నాం, మేము ఎవరినైనా సరే, సిఐ కాదు ఎస్ఐ కాదు వాళ్ళ నాయన కాదు, ఎవరినైనా మేము మమ్మల్ని ఒక గంట సేపు ఫ్రీగా వదిలే, మా బట్టలన్నీ ఇప్పి వాళ్ళ ముందర నించుకొని వాళ్ళని మేము మాయ చేస్తాము, మాకు ఆ టాలెంట్ ఉందనే కదా చెప్పింది ఆవిడ. ఎగ్జాక్ట్లీ అదే కదా చెప్తుంది పాయింట్. నువ్వు వాళ్ళ వీడియోలు ఎప్పుడు బయటకు చెప్పద్దు. ఇప్పుడు ఎవరో వీడియోలు మీకు ఇవ్వడానికి మీకు ఎవరు రైట్ ఇచ్చారు? ఇప్పుడు శేఖర్ భాష అంటే అడ్డు తొలగించుకోవాలి. ముందు లావణ్య మీద కేసు పెట్టాలంటారా? అప్పుడు లావణ్య అసలు లోపల ఉండాల్సిన ఆవిడ ఇప్పటి వరకు ఎందుకు బయట ఉంది? అది నా క్వశ్చన్. లావణ్య ఇప్పుడు మస్తాన్ సాయి గుండె కదా లావణ్య, ఇప్పుడు మస్తాన్ సాయి అంటే గుండె ఇక్కడ బయట ఏం చేస్తుంది? నాకు ఒకటే డౌట్ మేడం, లావణ్య అనే వ్యక్తి మీద శేఖర్ భాష వ్యతిరేకంగా ఆవిడ మాట్లాడుతుంది, అంత చేసింది, కానీ శేఖర్ భాష ఎప్పుడు కేసు పెట్టని రాలేదు, మస్తాన్ సాయి ఎప్పుడు కేసు పెట్టడు, పోలీసులు కేసు పెట్టరు. అంటే లావణ్య ఎవరు మేడం? ఆవిడ ఎవరన్నా ఏంటి? నాకు దావుద్ ఇబ్రహీం కన్నా పెద్ద పాయింట్ అదే కదా. నేను 500 వీడియోలు ఉన్నాయని ఎందుకు చెప్తున్నా? వీళ్ళందరి వీడియోలు ఉన్నాయి లావణ్య దగ్గర. ఇప్పుడు లావణ్య దగ్గర 2 ఫోన్లు ఉంటాయండి. యాక్చువల్ గా వాట్సాప్ కాల్ రికార్డ్ అవ్వదు, వాయిస్ రికార్డ్ అవ్వదు. మీకు అర్థమైంది? మామూలు వీడియో రికార్డ్ కూడా వాట్సాప్ కాల్ చేస్తే రికార్డ్ అవ్వదు. అదేం చేస్తుంది ఇవిడ? ఈ వాయిస్ రికార్డ్ లో ఈ ఫోన్ లో నుంచి రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు ఈవిడ క్లియర్ ఉంది అనుకోండి, రికార్డ్ చేయాల్సిన అవసరం ఏముంది? అట్లా పోలీసులవి ఉన్నాయి, ఎస్ఐలవి ఉన్నాయి, ఆమె దగ్గర పోయిన ప్రతి ఒక్కరివి ఉన్నాయి. కాబట్టి ఆమె ఉచ్చులో పడిన ఎవరు బయటకు వచ్చి ఆమెకు అగెనెస్ట్ గా కేసు పెట్టడానికి, దైన్యం చేయకపోవడానికి రీజన్ అదే ఉంది. ఇప్పుడు మస్తాన్ సాయి పెట్టచ్చు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ అయిపోయింది కదా, వాళ్ళ లైఫ్ అంతా ఆయమ్మ వాడి గుట్టంతా రట్టు చేసింది కదా. ఇప్పుడు మస్తాన్ సాయి టర్న్, మస్తాన్ సాయి వచ్చినాక ఈ మీద కూడా మొత్తం టర్న్ బయట పెడతాడు, రాకపోయినా కూడా పెడతాడు. కొన్ని రోజులే లావణ్య కూడా టైం. ఎందుకంటే అండి శేఖర్ భాషని కొట్టి చంపాలి అని చెప్పి మాట్లాడిన ఆడియో ఉంది. ఎందుకు శేఖర్ భాష కంప్లైంట్ చేయటం లేదు అని చెప్పి అందరు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ధైర్యం లేదా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమస్య వచ్చినప్పుడు శేఖర్ భాష అనే వ్యక్తి వచ్చి చాలా కేసులు డీల్ చేశాడు, వాళ్ళ వైపు మాట్లాడి. ఎందుకంటే లావణ్య రాజధాని కేసుకు సంబంధించి శేఖర్ భాష ఎంట్రన్స్ కానప్పుడు వరకు కూడా వేరేలా ఉంది, శేఖర్ భాష ఎంట్రన్స్ అయిన తర్వాత వేరేలా మారిన పరిస్థితి. ఎందుకు లక్ష్మీ పడాల మీద అవ్వచ్చు, లేకపోతే లావణ్య మీద, వీళ్ళ మీద కేసు పెట్టే దమ్ము ధైర్యం శేఖర్ భాషకి లేదా అని అడుగుతున్నారు. శేఖర్ భాష ఫైటే అది కదండి. శేఖర్ భాష అమ్మాయిలు పెడితే ఇట్లా ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. ఇప్పుడు లైవ్ లో ఆమెను కొట్టిన కేసు అండి, ఆ అబ్బాయి హాస్పిటల్ ఉంటే 2-3 నెలలకు కూడా అబ్బాయిది తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ అవ్వలేదు, కంప్లైంట్ తీసుకున్నా కూడా. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్. ఇప్పుడు వాళ్ళ మీడియాలో అన్ని కనపడుతున్నా, అన్ని సాక్ష్యాలు ఇచ్చినా కూడా వాళ్ళు మేము లీగల్ ఒపీనియన్ కి వెళ్ళి పంపించాలా, మేము ఇది చెయ్యాలా. ఇప్పుడు అక్కడ అంటే ఆయన లవర్ ఉన్నాడు కాబట్టి, ఆయన కీప్ ఉన్నాడు కాబట్టి ఆయన లావణ్యకు ఫస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఈయనకు పాపం ఎవరు కీపులు లేరు కదండి, అందుకే అవ్వట్లేదు. ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు పాపం, అవ్వట్లేదు. మొన్న వెళ్ళి ఇచ్చాడు కంప్లైంట్, అది ఎఫ్ఐఆర్ అయ్యి చార్జ్ షీట్ అయ్యేసరికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియడం లేదు పాపం.
ఓకే. అంటే ఒక రకంగా చూస్తే శేఖర్ భాష మంచికెళ్తే చెడు ఎదురవుతుందనే భావన కూడా కొంతమందిలో ఉంది. ఎందుకంటే ఎవరైతే జానీ మాస్టర్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా శేఖర్ భాష మీద కేసు పెట్టింది. మొన్న చూసుకున్నట్టయితే నార్సింగ్ పిఎస్కి సంబంధించి కూడా బ్రేకింగ్ కేసు పెట్టిన పరిస్థితి. ఎందుకంటే ఆడియో అని ఏదైతే ఉందో ఆమె వేరే వాళ్ళతో మాట్లాడిన ఆడియోని శేఖర్ భాష బయట పెట్టాడని కూడా కేసు పెట్టిన పరిస్థితి. నిజంగా ఎందుకు శేఖర్కి అనేది చాలా మంది అనుకుంటారు. ఎందుకు ఇవన్నీ అంటే ఆయనకి సంబంధం లేని విషయాల్లో వెళ్తున్నాడు. బట్ ఆయనకు కూడా ఒక మోటో ఉంది. మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళు మాట్లాడితే సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్న పరిస్థితి ఉంది. బట్ జానీ మాస్టర్ కేసులో ఈ ఆడియోకి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, ఆవిడ ఆ అమ్మాయి కేసు పెట్టింది అనుకోండి, సృష్టి వర్మ అనేసి కేసు పెట్టింది. నేను మైనర్ గా ఉన్నప్పుడు నన్ను ఇది చేశారు, సోన్సో చేశారు, రేప్ చేశారు, అది ఇది అని చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయే బయటకు వచ్చి ఇప్పుడు మైనర్ ఉంది అప్పుడు కేసు పెట్టినప్పుడు, ఇప్పుడు పాపం లక్ష్మీ పడాలి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చింది, ఫేస్ అంతా ప్యాక్ చేసుకొని తెగ డ్రామా చేసి అట్లా చేసినప్పుడు ఈ ఆయమ్మ ఫేస్ ఆమె రిలీవ్ చేసుకొని సోన్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఆయమ్మ ఇంటర్వ్యూలు ఇచ్చిన రోజులు ఉన్నాయి కదా, ఇచ్చాయి కదా. ఇచ్చినప్పుడు ఇప్పుడు మీడియాకు వీడియోలు ఇప్పుడు మీకు ఒక వీడియో వచ్చిందండి, మీరు టెలికాస్ట్ చేస్తున్నారు, మీకు సోర్సెస్ నుంచి వచ్చింది అంటే ఇప్పుడు అన్ని ఏ సోర్స్ నుంచి వచ్చినా శేఖర్ భాషనే అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఉంది? నాకు అది చెప్పండి. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఫైట్ చేస్తుంది జానీ మాస్టర్ కోసం, ఇప్పుడు ఆమె ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ అండి, నా త్రూ వెళ్తే వేరే వాళ్ళ త్రూ మీడియా త్రూకి నేను పంపించచ్చు, లేదా నేను డైరెక్ట్ గా ఇవ్వచ్చు. బట్ నేను ఇన్వాల్వ్ లేకుండా అది దొంగతనం చేసో ట్రాప్ చేసో తీసుకునే అంత సీన్ శేఖర్ భాషకు ఉందా? లేదు కదా. ఇప్పుడు శేఖర్ భాష ప్రతి ఛానల్ తిరుగుతున్నాడు కాబట్టి యాక్సెస్ ఏముంటుందంటే ఈజీగా అయిపోతుంది జనాలకి. ఇప్పుడు నాకు అన్నోన్ పర్సన్, నేను ఫ్రెండ్ ఉన్నాను అనుకోండి, ఒకరికి అన్యాయం జరుగుతుంది, నేను వచ్చి మాట్లాడలేను, నా ఫ్యామిలీ ఏదో ఉంటది, నేనేం చెప్తా, శేఖర్ భాషకు ఫోన్ చేసి శేఖర్ భాష నాకు వీడియో ఉంది, అట్లా ఆ అమ్మాయి తప్పు చేస్తుంది, బట్ ఆయనకు ఏదో అన్యాయం జరిగిందో న్యాయం జరిగిందో వదిలేసేయండి, ఇప్పుడు వీడియో ఉంది, నీకు ప్రూఫ్ ఇస్తాను, నువ్వు టెలికాస్ట్ చెయ్యి అంటాడు. శేఖర్ భాష యాక్సెస్ ఎవడో నుంచి వస్తే శేఖర్ భాష మీడియాకి ఇచ్చినాడు అనుకోండి, ఇప్పుడు తప్పు ఎవరిది ఉందండి? తప్పు ఎవరిది ఉంది అది చెప్పండి. నీ ఇంటికి వచ్చి నీ ఫోన్ లో నుంచి లావణ్యలాగా శేఖర్ భాష దొంగతనం చేసుకొచ్చి నీకేమన్నా ఇచ్చాడా? అప్పుడు నువ్వు కంప్లైంట్ చేయి. అంటే ఆల్రెడీ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ఆడియోని వినిపించాడు శేఖర్ భాష. ఎగ్జాక్ట్లీ పాయింట్ అదే కదండి, పాయింట్ అదే కదా. నువ్వు పెడితే మీడియా మీద పెట్టుకో, ఆ సోన్సో మీడియా మీద, ఆ ఛానల్ మీద పెట్టుకో, ఎవరైతే టెలికాస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ చేసుకో. ఇప్పుడు మీకు ఎన్నో పరంగా పోలీసులకు గానీ, లాయర్లకు గానీ, మీడియాకి గానీ ఎన్నో పరంగా 100 మంది సోర్సెస్ ఉంటాయండి. సోర్సుల మీద మీకు మీ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే మీరు టెలికాస్ట్ చేస్తారు. ఎవడో ఇచ్చింది ఆయమ్మ ఎవరో మీద ఎట్లా కంప్లైంట్ చేస్తుంది? ఇప్పుడు దీని వెనకాల కూడా లావణ్య ఉంది. ఇది కూడా మాట్లాడుతున్న ప్రశ్న. అంటే లక్ష్మీ పడాల, లావణ్య, ఎవరైతే షష్ఠీ వర్మ మొత్తం కూడా ఎవరైతే మొత్తం శేఖర్ భాషకి ఆపోజిట్ ఉన్న గ్యాంగ్ మొత్తం ఒకటైంది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. అది ఎవరి వల్ల? లావణ్య వల్ల. లావణ్య ధీమా ఏంటి? మీరు ఎఫ్ఐఆర్ పెట్టండి, మనకు నా లవర్ ఉన్నాడు, నా కీప్ ఉన్నాడు, మనం ఏం పెట్టినా ఇట్లా తీసేసుకుంటాడు, పోయి కంప్లైంట్ చెప్పు శేఖర్ భాష మీద, పో రేప్ కేసు పెట్టుకో, తీసుకుంటాడు. నువ్వు పోయి ఇది పెట్టుకో, పడాల లక్ష్మి నువ్వు పోయి ఇది కేసు పెట్టుకో, నీకు తీసుకుంటాడు. సృష్టి వర్మ నువ్వు నీకేదో వీడియో లీక్ చేశాడు కదా శేఖర్ భాష, నీకు పెట్టేసే పో, తీసుకుంటాడు. నేను చెప్తా, ఫోన్ చేస్తా, పోయి పెట్టేసే పో. మీడియా గానీ జనాలు గానీ లావణ్య సైలెంట్ గా ఉంది అని అనుకున్నారు గానీ లావణ్య మొత్తానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే కదా అవుతూనే ఉంది. ఇప్పుడు లావణ్య చేసిన పాపాలు 1-2 కాదండి బాబోయ్, ఎన్ని పాపాలు చేసిందంటే అవి కప్పు చెప్పుకోవాలంటే చాలా హిస్టరీ ఉంది. ఇప్పుడు ఆయమ్మ రాత్రి డే అండ్ నైట్ నిద్రపోదు ఆవిడ, ఫుల్ డ్రగ్స్ తిని ఫుల్ హైలో ఉండి అందరు వీడియోలు చూసుకుంటా, అందరు ఇంటర్వ్యూలు చేసుకుంటా, దానికి ఎత్తులకి పై ఎత్తు, ఎవరికి ఫోన్లు చేయాలా, ఎవరిని ట్రాప్ చేయాలా, ఎవరిని ఉంచుకోవాలా, ఎవరికి డ్రగ్స్ ఇవ్వాలా, ఇదే పని ఉంటది ఆవిడది. 24/7 ఇదే పని ఉంటది ఆవిడది. ఓకే, చాలా రోజుల తర్వాత చూసుకున్నట్టయితే శేఖర్ భాష మాట్లాడుతూ వెళ్తున్నాడు. ఈ రోజు హఠాత్తుగా లక్ష్మీ పడాల బయటకు వచ్చి మీడియాతో మాస్క్ కట్టుకొని మాట్లాడుతున్న పరిస్థితి, దీని కూడా లావణ్య ఉందంటారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లావణ్య పాపం మస్తాన్ సాయి కేసు తర్వాత ఎవరికి ఇంటర్వ్యూ ఇదలుచుకోవాలా, ఎందుకంటే పాపం దాని వెనకాల గైడెన్స్ ఇచ్చేది చింటూ బాయ్ కాపాడుతున్నాడు. పాపం చింటూ కాపాడుతున్నాడు. ఏమో దద్దమ్మా కొంతమంది లాయర్లు ఉన్నారు, ఉప్మా లాయర్లు, ఆ లాయర్లకి ఆఫ్ బ్రెయిన్ ఉందో మరేమో నాకు తెలియదు కానీ వాళ్ళకి లాయర్లు ఎట్లా ఇచ్చారో నాకు ఐడియా లేదు కానీ పాపం వాళ్ళు కూడా రోజు ఇంట్లో పార్టీలో ఉంటారంట, అక్క ఇంట్లో పార్టీలో ఉంటారంట అందరు.
లాయర్లు, మీడియా వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు, ఉమ్, ఇంకా అందరికి సంబంధించిన వాళ్ళంతా రోజు రౌండ్ టేబుల్ జరుగుతుంటది వాళ్ళ ఇంట్లో ఉమ్. వారానికి 2 సార్లు. కానీ ఆయన ఏమి రాజ్ తరుణ్ గారు ఎప్పుడు ఏ టైంలో కట్టుకున్నదో గానీ వీళ్ళకి దారాదత్తం చేసి మొత్తం అంతా ఒక అసాంఘిక కార్యక్రమాలన్నీ అక్కడే జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నాను, ఆ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు. అసలు వాళ్ళందరూ ఇన్ని రోజులు కాదండి, పక్కన మనం ఇంట్లో ఉంటేనే కనీసం ఏదైనా బర్త్డే పార్టీ అప్పుడు చిన్న సౌండ్ అయితేనే వెళ్ళి పక్కన నేను చెప్పే పాయింట్ అదే, నేను చెప్పే పాయింట్ అదే. ఇప్పుడు ఇన్ని రోజులు ఇంత జరుగుతున్నాయని వీడియోలో, టీవీలో, యూట్యూబ్ లో వచ్చినప్పుడు వాళ్ళు సొసైటీ వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకు అది కావాలి. ఇప్పుడు అక్కడ రాస్తారు లేడు కదా, రాస్తారుందే కదా ఇల్లు, రాస్తారు అక్కడ ఉండడం లేదు, నా సొంత ఇల్లు. ఇప్పుడు నా సొంత ఇంట్లో కూడా నేను ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే నాకు ఉండడానికి రైట్ ఉండదండి. కంప్లైంట్ పక్కన వాళ్ళు చేసినా కూడా అది లీగల్ యాక్షన్ తీసుకుంటారు, అది వెళ్తుంది, తొందరగా అవుతుందిలేండి. ఇప్పుడు ఆమె తీసుకుంటుంది కదా, తొందరగా లావణ్య చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. చూద్దాం ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి, అంతే అయిపోతుంది. ఆమె ఎప్పుడైతే వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకున్నారో ఇంకా అయిపోయింది. ఇప్పుడు లావణ్యది ఇప్పుడు ఇప్పటికే నేను చెప్తానండి, ఛాలెంజ్ చేసి చెప్తా, అది పోలీసులకు కానీ మీడియాకి కానీ ఎవరికైనా సరే, ఇప్పుడు ఆమె సర్చ్ వారెంట్ చేస్తే లావణ్య ఇంట్లో, ఇప్పటికి ఆమెకు బ్లడ్ టెస్ట్ చేస్తే శేఖర్ భాష మొత్తుకుంటున్నాడు, బ్లడ్ టెస్ట్ చేస్తే ఇప్పటికి పాజిటివ్ వస్తుంది లావణ్యకి. ఆమెకు ధైర్యం ఉందా? ఛాలెంజ్, ధైర్యం ఉంటే సరే లావణ్య మీద అన్ని అలిగేషన్స్ అన్ని నువ్వు దేవత నేను మొక్కుతా, ఆమె బ్లడ్ టెస్ట్ రెడీగా చేయించుకొని లైవ్ లో బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పండి. ఈ రోజుకి ఎప్పుడో కదా, 2 years బ్యాక్ ఆమెని ట్రాప్ చేసి డ్రగ్స్ తినింది, ఎప్పుడో 2 years బ్యాక్ కదా, అప్పటి నుంచి ఆమె డ్రగ్స్ తినలేదంటే ఇప్పటి వరకు ఉండవు కదా. వాళ్ళు చెప్తారు, ఏ రోజు డ్రగ్స్ తినేందుకు కూడా చెప్తారు, చేపించుకోమని చెప్పండి. చేపించుకోదు, ఎందుకు అంటే ఆమె ఈ రోజుకి డ్రగ్స్ లేకపోతే ఆమె ఉండలేదు. ఎందుకు ఆమె కొద్దిమంది నా చేతిలో ఉన్నారు, ఎన్ని రోజులు ఆట ఆడతారండి, ఎన్ని రోజులు ఆట ఆడతారు? ఇప్పుడు ఇక్కడ సరైన వాళ్ళు ఎవరు లేరు. పాయింట్ ఎందుకు బతుకుతుంది లావణ్య అని అంటే, ఇప్పుడు లావణ్య ఒక తెగించిన ఆడది. ఆయమ్మని ఢీ కొట్టే మొగోడు, ఢీ కొట్టే ధైర్యం ఉన్న మొగోడు యూతల పక్క లేడు కాబట్టే దీని ఆటలు జరుగుతున్నాయి. అదే సీన్, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదండి. ఇప్పుడు ఇటు సైడ్ పర్ఫెక్ట్ ఉన్న మొగోడు గీన నిలబడి ఉంటే అది ఎప్పుడో జైల్లో కూర్చునేది. ఇక్కడ దాన్ని ఢీకొట్టే ఇటు సైడ్ ఎవరు లేరు కాబట్టి ఆయన మాటలు జరుగుతున్నాయి. ఈ రోజుకి కొన్ని ఛానల్స్ ఆయమ్మ అయ్యో పాపం లావణ్య లైఫ్ స్పాయిల్ చేశాడంట మస్తాన్ సాయి. లావణ్య ఎంతమంది లైఫ్ స్పాయిల్ చేసింది తెలుసా జనాలకి? తెలుసా? ఆమె ఫోన్ ట్రాప్ చేయమని చెప్పండి. ప్రతి ఒక్కరు ఫోన్లు, రాస్తారని ఫోను ఆమె దొంగతనం చేసింది. మస్తాన్ సాయి 2 ఫోన్లు, ఒక హార్డ్ డిస్క్ దొంగతనం చేసింది. ఇంకా మస్తాన్ సాయి ఫోన్లు ఉన్నాయి ఆవిడ దగ్గర, ఉన్నాయి. ఆమె అంత ఈజీగా వదలలేదు, ఒక్కటే ఇచ్చింది, ఇంకా లింక్స్ ఉన్నాయి మస్తాన్ సాయికి. మస్తాన్ సాయి తెగిచ్చి ఏం చేసుకుంటే ఇంతకన్నా ఆ అబ్బాయికి ఏం పోయేది ఉంది? జీవితం అయిపోయింది కదా. ఇప్పటికైనా వాడు మొగోడు అయ్యింటే, ఒక అయ్యకు అబ్బగిన పుట్టింటే, దీని బతుకంతా బయట పెడితే ఏముంది? దాని బతుకు ఏముంది? అయిపోయింది కదా. చేయలేడు అని వాళ్ళ వీక్ పాయింట్లు ఈ ముందుకు తెలుసు కాబట్టే ఎక్స్ట్రాల్ చేస్తుంది. పాయింట్ అది. తప్పు చేసినోడికే గుండె నిబ్బరం వేసుకొని తిరుగుతున్నారు బజార్లో. ఎందుకు అని అంటే వాళ్ళు కరెక్ట్ అని కాదండి అర్థం. వాళ్ళని ఎదిరించే వాళ్ళు లేక, మీడియా లేదు ఎదిరించేకి, పోలీసు వాళ్ళు లేరు ఎదిరించేకి, ఎవరు ఎదిరిస్తున్నారు చెప్పండి? సరైన డ్యూటీ చేస్తే అది లావణ్య ఎప్పుడో, పోలీసులు సరైన డ్యూటీ చేస్తే లావణ్య ఎప్పుడో జైల్లో ఉండాల. మీడియా సరైన క్వశ్చన్లు వేసి, మీడియాది కూడా తప్పు ఉంది, సరైన క్వశ్చన్లు చేసి పాయింట్ టు పాయింట్, మీరు జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్లు చేసి ఆయన మీద ఇది పెట్టి మీరు ఇది చెయ్యండి, ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరకకపోతే నా పేరు ఉల్టా మార్చేసుకుంటా. ఎందుకు చేస్తలేరు? లావణ్య ఈరోజు అలా ఉండడానికి కారణము ప్రతి ఒక్కరు, మన సొసైటీలో ప్రతి ఒక్క ధైర్యం లేకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు పిరికోలు కాబట్టి అట్లా చెడులు జరుగుతున్నాయి. పాయింట్ అది. ఓకే, చూద్దాం మేడం ఎటు వెళ్తుందో. ఎందుకంటే మళ్ళీ అటు తిరిగి మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకునే దాకా వచ్చింది. పోలీసులు అసలు దీనికి ప్రేక్షక పాత్ర వహిస్తారా, లేకపోతే ఏ విధంగా ముందుకెళ్తారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా అండి, ఇప్పుడు ఎవరెవరైతే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏం చెప్పాలా,
లావణ్య పని తొందరలోనే అయిపోతుంది, ఆయమ్మకి హెల్ప్ చేస్తున్న మీడియా వాళ్ళైనా సరే, ఛానల్స్ వాళ్ళైనా సరే, పోలీస్ వాళ్ళైనా సరే, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. లావణ్యతో పాటు మీకు కూడా ఉచ్చు బిగించుకోబోతుంది తొందరలో, చూడండి.